సో ఒక్క మీటింగ్, కొన్ని మాటలు, ఈరోజు పరిస్థితి కష్టంగానే ఉంది. ఒక బోరగొడ్డ అనిలు పోసాని కృష్ణమౌర్లి వాళ్ళకంటే కాంబినేషన్, దారుణంగా ఉంది కదా. కాంబినేషన్ ఇది. అతనికి స్టేషన్లు తిప్పారు, ఇతనికి పోలీసు వాళ్ళు వాళ్ళ భాషలో అర్థమయ్యేలే చెప్పారు. నాకు చాలామందికి అర్థమవుతుందో లేదో నాకు తెలియట్లేదు సార్. ఓ సోషల్ మీడియా త్రూగా ఇన్ఫ్లుయెన్స్ చేసే యూట్యూబర్స్ అందరికీ నేను ఒక చిన్న రిక్వెస్ట్ కింద చెప్తున్నాను. ఏంటంటే ఇప్పుడు పివి సునీల్ గారు ఉన్నారు, అడిషనల్ డీజీపీ క్యాడర్ అయింది. అవును, ఆయనకే తప్పలేదు సార్. ఆయన బీహార్ నుంచి పరిగెట్టుకుని వచ్చాడు ఎఫ్ఐఆర్ అయితే. ఇప్పుడు మనకి ఎవడో ఒకడు ఉన్నాడు వెనక అసలు కాపాడేస్తాడని భ్రమల్లో ఉంటే ఇది చాలా తాత్కాలికమైన పీరియడ్. ఈ డెమోక్రసీలో కొడాలి నాని వంశీ మాట్లాడిన మాటల కంటే అలా పార్టీకే 11 స్థానాలు పనిష్మెంట్ వచ్చింది భాష ప్రాస్పెక్టుల్లో. ఇదేమో అతీతులం కాదు. ఇక్కడ రేపు కర్మలుగా వెళ్తే యు కెనాట్. ఇప్పుడు ఎవరికో మండి ఇప్పుడు చూడండి మనోబోల్ అని చెప్పి కేసు వేసేస్తున్నారు. ఆ ఎఫ్ఐఆర్ రిక్వెస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు సమ్ ఎక్స్ ఎవరికో మనోభావాలు గాయమైనా ఆ మీద కేసు వేసేయడం కొందాం సార్ ఎగ్జాంపుల్. నేను ఇలా అతను బతిమాలుకోవాలి సార్, తప్పైంది, నేను మేము అట్లా ఆ ఎఫ్ఐఆర్ కొట్టించుకోవాలి. కానీ ఎఫ్ఐఆర్ కొట్టించుకోకుండా నేను రోజు ఏంద్రా నా ఇష్టం నాకు వాక్స్వాతంత్రం ఉందంటే ఆ రిప్లికేషన్స్ నేను ఫేస్ చేయాలి. ఇవాళ సమ్ సర్కమ్స్టాన్సెస్లో నాకు ఎక్స్క్యూజ్ దొరకవచ్చు, బట్ డౌన్ ద లైన్ ఇదే చెప్తున్నాను. చాలామంది ఒక పార్టీల పరంగా ఓన్ చేసుకుంటే వాళ్ళు లీగల్ సెల్ ఎవరు వస్తారనుకుంటే మా కేవీఆర్ నిజంగా జర్నలిస్టులు 10 సార్లు పరిగెట్టుకుని వెళ్ళారు, అడ్డారు, చాలాసార్లు బాగుంది. కానీ ఎఫ్ఐఆర్ అనేది